ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసి అవసరమైన భూములు కేటాయిస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు మళ్ళీ ఓపెన్ చేపిస్తా అన్నాడు, అది కూడా ఈరోజు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజు ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ ప్రయాణం ప్రారంభించాడు. ఇక్కడున్న యువతకు చెప్తున్నా, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా? చేయలేదు. వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తాడు. కానీ ఒక తట్ట మట్టి కూడా ఈ రోజు ఎత్తే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ. వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసేదానికి దాదాపు 72% పనులు ఆనాడు పూర్తి చేశాం. రోడ్లు, బ్రిడ్జ్లు, ఆసుపత్రులు, పార్కులు ఈ అన్ని కూడా నిర్మాణం చేసింది ఒక తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సోలార్ వాటర్ ప్లాంట్లు కూడా నాడు ఏర్పాటు చేశాం. కానీ 2019లో ఏం జరిగింది? మళ్ళీ మీరు వైకాపా పార్టీని గెలిపించారు. 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా పెద్ద ఎత్తున మేము పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. 192 కోట్ల రూపాయలతో తోటపల్లి మోడర్నైజేషన్ వర్కులు చేశాం. 22 కోట్ల రూపాయలతో జంపర్కోట రిజర్వాయర్ పనులు ఆనాడు పూర్తి చేశాం. అంతెందుకు, సీతమ్మపేటలో భూగర్భ డ్రైనేజ్ తాగునీరు కోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించాను. మన తాండాలకి అంబులెన్స్ రాకపోతే 15 ఫీడర్ అంబులెన్సులు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయిస్తాం జరిగింది. మన గ్రామాల్లో ఆనాడు సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం. సీతంపేటలో ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్కు కట్టాం. అయినా కూడా మళ్ళీ 2019లో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకున్నా. కళావతి గారిని మీరు 2 సార్లు ఆశీర్వదించి దీవించి ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాం. మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందా? లేదు. మీరు ఒక్క ఎమ్మెల్యేని గెలిపిస్తే బంపర్ ఆఫర్ 2 ఎమ్మెల్యేలు వచ్చారు మీకు. ఏకంగా నియోజకవర్గానికి కేక్ కట్ చేసుకున్నట్టు 2 కట్ చేసుకున్నారు. ఒక పక్కన ఎమ్మెల్యేగా కళావతి గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్, 2 పడి ప్రజల్ని పీడించి ఏకపక్షంగా ఈరోజు అవినీతి చేస్తున్నారు. పాలకొండ పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వీళ్ళు బినామీ పేర్లపైన రాయించుకున్నారు. ఏకంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భూమిని కూడా ఈ 2 నాయకులు కబ్జా చేసుకున్నారు.